తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో రేపు ప్రపంచ మానవతా దినోత్సవము. అంటే ఎంతో మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. ఎంతో మందికి సహాయం చేస్తూ వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఉన్నవారిని రేపు స్మరించుకునే దినం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సహాయం చేస్తుంటారు. వాళ్ళని లెక్క చేయరు, వాళ్ళ ఫ్యామిలీస్ని లెక్క చేయరు, అంటే వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడుతుంటారు. సో అలాంటివి ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సో ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో ఆయనే ట్యాంక్ బండ్ శివ అన్న. సో అన్న ఒకసారి రండి అన్న. ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఎంతో మంది చనిపోయిన వ్యక్తులను బయటికి తీసి తన ఫ్యామిలీని కూడా పనంగా పెట్టేసి వాళ్ళను కూడా ఇదే అంటే వాళ్ళ కొడుకులకు ఒకటే మాట చెప్తాడన్న, నాన్న మనం తప్ప ఇలాంటి పనులు ఎవరు చేయలేరు, నువ్వు నా వారసత్వంగా నన్ను గౌరవించి నా తదనంతరం నువ్వు ఇలా చేయాలి. అంటే ఏ పనైనా చేయొచ్చు, కానీ దానితో పాటే ఈ విధంగా ఎవరన్నా సహాయం అని వస్తే మాత్రం డెఫినెట్లీ అది మనం చెయ్యాలి. అది మన బాధ్యతగా వాళ్ళ కొడుకులకు నేర్పించి పెంచి పెద్ద చేసుకుంటూ అదే విధంగా అన్న కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, అవన్నీ మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. సో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక అంటే అన్న ఆయన గురించి తెలుసుకుంటే మీ కళ్ళల్లో నీళ్ళలాగా ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్స్ నుండి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన అన్న గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, హనుమంతు నుంచి ట్యాంక్ బండ్ శివగా ఎలా మారింది? నా నామజయం హనుమంతు అలియాస్ ట్యాంక్ బండ్ శివ. నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ప్రజెంట్ చెప్పాలంటే స్కూల్లో టీచర్ అమ్మ అందరి పేర్లు పలకాలి. ఆ పలికే సమయంలో హనుమంతు అంటే మా స్కూల్లో నలుగురం ఉన్నాం. ఆ నలుగురిలో హనుమంతు అంటే తక్కువే నిలబడుతున్నాం. అప్పుడు మా మేడం అంటే ఒక అన్నదాత సుఖీభావ అని రైతు ఎలాగైతే కష్టపడి 10 మందికి అన్నం పెడతాడో మా టీచర్ అమ్మ నాకు పెట్టిన పేరు శివ. ఆ శివ అనేది నేను కొన్ని విషయాల సందర్భం వల్ల అన్న దగ్గర రోడ్డు పైన రావడం జరిగింది. అంటే స్కూలు పోయింది అయినా కూడా నేను బ్రతుకు తెరువు కోసం రోడ్డు పైన బెగ్గరగా ఉంటూ చిన్న చిల్లర పనులు చేస్తూ అవన్నీ పక్కన పెట్టుకొని బ్రతుకు తెరువు కోసమే బ్రతకాలంటే మనిషి జీవితం చాలా గొప్పతనం. అంటే ఒక మనిషి ఇంకో మనిషి సాయం చేస్తేనే అది మంచితనం. ఆ మంచితనం కోసం నా జీవితం కొనసాగిస్తున్నా. ఆ రోజుల్లో ఏమి గతి లేనప్పుడే ఆ లైఫ్ బాగుంది. ఈ రోజుల్లో అన్ని ఉన్నాయి కానీ కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఎంతమంది అన్న ఇప్పుడు ట్యాంక్ బండ్ శివ అంటే మీకు బాగా గుర్తింపు, ఎంతమందిని కాపాడినారు? మీకు కాపాడే ప్రయత్నంలో మీకు కూడా చాలా సార్లు ప్రాణాపాయం తప్పింది కదా సార్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే 26 సంవత్సరాలు ఇప్పుడు నేను దీనికి అంకితము. ట్యాంక్ బండ్ సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ. అంటే నేను ప్రాణాలకు తెగించి నీళ్ళలో దూకిన వాడిని కాపాడే అందులో బ్రతికిన వాళ్ళని, అంటే ఏదో శవాలను తీసి గొప్పతనం కాదు, ఆన్ ద స్పాట్ లో దూకి వాళ్ళని కాపాడిన వ్యక్తులు 140 మంది. ఇప్పుడు 140 పునర్జన్మని ఇచ్చారని చెప్పుకోవచ్చు నిజంగా. అది అంతరాత్మ మన తెలియదు. అదే అన్న, దేవుడు మనిషి రూపంలో వస్తాడన్న దానికి నాకు తెలిసి నిజంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు డెడ్ బాడీలు అంటే రోడ్డు పైన చనిపోయే వారిని, అనాథలుగా ఉండేవారిని, ఇండ్లలో హ్యాంగింగ్ చేసుకునే వాళ్ళని, రైల్వే ట్రాక్ లో చనిపోయిన వాళ్ళని నాతో అయినంత వరకు నేను పోరాడుతూ ట్యాంక్ బండ్లో వాటర్ అంటే యావత్తు తెలంగాణ ప్రభుత్వం చుట్టుపక్కల బావుల్లో చెరువుల్లో అక్కడ ఇబ్బందులు వస్తే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి రాగానే 100 ఏళ్ళ కాలువది 100 ఏళ్ళ నుంచి మా లేక్ పోలీస్ దగ్గరికి వస్తుంది. మా లేక్ పోలీస్ వాళ్ళ సహాయంగా నన్ను పంపిస్తే నేను అక్కడ వెళ్ళి వాళ్ళ మృతదేహాలు తీసి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పి వస్తున్నా. ఒక్క విషయం అన్న, మీరు ఇట్లాంటి శవాలను తీస్తున్నాడు అని చెప్పేసి మీకు ఎప్పుడైనా అవమానం జరగడం కానీ, 10 మంది ఒక రకంగా చూస్తుంటారు, ఇప్పుడు శవాలను బయటికి తీస్తాడంటే ఇలాంటి ఎప్పుడైనా అవమానాలు ఎదురయ్యాయి? సార్ అవమానం అంటే అయింది సార్, చాలా సార్లు అయింది. ఎందుకంటే మేము ట్యాంక్ బండ్ గజ ఈతగాళ్ళు అనే పేరు మాది చాలా గొప్పది. అది ముఖ్యంగా రావడానికన్నా కట్టమైసమ్మ ఆశీస్సులు మాకి, గంగమ్మ తల్లి ఒడిలోనే ఉంటూ మేము ఎన్నడూ వెనుకడు చేయకుండా ఈ పనిని అట్లనే గట్టిగా ముందర తీసుకెళ్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు ట్యాంక్ బండ్ శివ గజ ఈతగాళ్ళు అనే మాట. ఒకప్పుడు ట్యాంక్ బండ్ శివన్న వస్తున్నాడు అంటే 100% డెడ్ బాడీ మన దగ్గర ఉంటుంది, మీరు భయపడద్దు అనేది ప్రజల గుండెల్లో నాటుకోపోయినా నేను. అంటే నేను అక్కడ ఉండే స్విమ్మర్స్ కావచ్చు, అక్కడ ఉండే ఊరి ప్రజలు కావచ్చు, ఆ బావుల్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ముందర ఈత కొట్టింటారు, బావులలో పనులు చేసింటారు, వాళ్ళతో కానీ పక్షాలనే నాకు వస్తాయి అవి. అంటే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. నేను ఏ వర్క్ చేసినా కూడా ఒక అర్ధ గంట లోపే వర్క్ చేసుకొని బయటపడతా.
ఆ, అంతే సార్, అది ఎక్కువ చెప్పుకోవద్దు. ఇప్పుడు ముఖ్యంగా అంటే మీ మీ అబ్బాయిని కూడా ఇందులోకి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు మాట్లాడడం కానీ, అంటే వాళ్ళు ఇప్పుడు యూత్ వేరన్న, మీ జనరేషన్ వేరు, పిల్లగాలతో వేరు, అంటే ఏమన్నా అన్నారా ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకు నువ్వంటే చేసావు, కష్టపడుతున్నావు, ఇంకా ఎందుకు అబ్బాయి కూడా? సార్ నేను గతంలో ఈ పని చేసేటప్పుడు అన్నాచి అనే ఒక మనిషి నాకు అన్నదాతగా నిలబడ్డ మనిషి, తర్వాత పవన్ అనే తమ్ముడు, నాకు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉన్నాం మేము, తను కూడా చనిపోయాడు. అంటే ఈ సేవలో చనిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళిపోయారు, ఒక 2-3 మిగిలేరు ఇంకా. సో అయినా కూడా నేను ప్రయత్నం ఏంటంటే మేము డెడ్ బాడీ తీసేటప్పుడు మీరు కూడా చూస్తుంటారు, సొంత మనిషి కూడా చనిపోతే పట్టుకోవాలంటే ఆలోచిస్తాం. అలాంటి సమయంలో నేను మురిగిపోయిన డెడ్ బాడీలు, అది మొత్తం పగిలిపోయిన డీకంపోజ్ డెడ్ బాడీలు తీయాలంటే బయట వాళ్ళు చూస్తూ బట్టలు మూది కట్టుకొని, ఎందుకంటే చాలా వీడియోలలో మీరు చూస్తున్నారు మా వర్క్ని, అలా బట్టలు కట్టుకొని పక్కకి వెళ్ళిపోయారు. అలాంటి దానిలో తాడు పట్టుకో అంటే వాళ్ళు రారు, కాబట్టి కనీసం సహాయం చేయడానికి కూడా రారు. అలాంటి సమయంలో నా ఇంటి మనిషి డాడీ నేనున్నా, మా నాన్న బట్టి నేనున్నా అని నా పెద్ద కొడుకు వేణుమాధవ్ చేస్తున్నాడు. వేణుమాధవ్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా రీసెంట్ గా నిన్న కూడా ఒక మనిషిని ప్రాణాలు కాపాడాడు, నిన్న సాయంత్రం 3:30కి. సో అలా సార్ ఇప్పుడు ఒక మనిషికి మానవత్వము చాలా అవసరం ఉంది. ఇంటి మనిషి అయితే మనము చనిపోతే ముట్టుకోలేని సమయంలో మా ఇంటి మంది నీళ్ళలో పడితే నేను వదిలేస్తాను అనేది మా కాన్సెప్ట్ ఇక్కడ. సో ఎవరికి ఈ ఆపద రాకూడదని నేను చేస్తున్నా. ఈరోజు నా బిడ్డ మీ అందరి ఆశీస్సుల వల్ల వేణుమాధవ్ కూడా అదే పని చేస్తున్నాడు. నేను చాలా గౌరవపడుతున్నాను సార్, ఎందుకంటే ఈ జన్మ నాతోటే అయిపోతుంది అనుకున్నా, ఇంకొక జనరేషన్కి కూడా మా అబ్బాయి తయారవుతున్నాడు. అతను కూడా ఇప్పటికీ ఒక 25 మందిని నీళ్ళకి తీయడం జరిగింది. డెడ్ బాడీలు ఎక్కడున్నో వెళ్ళి తీస్తున్నాడు. అంటే నాకు మొన్న ఒక 2 నెలల క్రితం సార్ యాక్సిడెంట్, ఇది వాటర్ రూపంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ కాలర్ బోన్ కాపాడుతుంటే ఆ అమ్మాయిని కాపాడడానికి పోతే పైనుంచి జారి ఆమె నీళ్ళలో పడ్డది. నేను అక్కడ రాళ్ళకు పడ్డా, ఆ రాయి పడ్డప్పుడు బోను కాలర్ బోన్ కట్ అయింది. కాపాడుతుంటే మీరు వెళ్ళి పట్టుకున్నప్పుడు ఆమె లెక్క చేయకుండా దూకేసినప్పుడు మీకు పడింది, కాలర్ బోన్ కట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ ఇది ఎన్ని మంత్స్ అవుతుందంటే 2 months నుంచి తగ్గలేదు, 2 నెలలు అయింది. అయితే అంటే పెద్ద పెద్ద వాళ్ళ, నాకు తెలిసిన వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు, మాకు ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళు, మల్లేష్ సార్ అని చెప్పేసి మన చిక్కడపల్లి చేసానికి వచ్చిండు డిఐ, ఇప్పుడు చిక్కడపల్లి డిఐ, దోమలు కూడా డిఐ సారు. సో మాకు వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటంటే, శివ నువ్వు అతిగా అంటే నా కష్టాన్ని గుర్తించిండు. ఏదైనా వర్క్ మీద చెకింగ్కి వచ్చింది సారు, చెకింగ్కి వచ్చి చూసి శివ ఏమైంది అంత చేతులకు అంత బ్యానర్లు కట్టుకున్నా, అదే పట్టీలు కట్టుకున్నావు అంటే, సార్ ఇట్లా కాళ్ళు కట్టేందంటే ఇమీడియట్లీ నువ్వు మార్నింగ్ వెళ్ళిపోయి నిమ్స్ హాస్పిటల్లో అక్కడ పెద్దవాళ్ళు ఏదైతే నాకు ఫోన్ చేసి మాట్లాడిపోయి నేను నీకు ఎంత ఖర్చు అయినా నేను చేపిస్తా అని చెప్పేసి అన్నాడు ఆ సార్, మల్లే సారు. అంతే తరగతి అడగకూడదు ఎవరిని, అడిగితే మంచిగా ఉండదు. అయితే గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేసిందన్న, ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ, ముఖ్యంగా ఇలాంటి సేవను గుర్తించాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. సార్ గవర్నమెంట్ గుర్తించిందంటే నా జీవితం ధన్యం. ఈ రోజు ఇలా ఉండడానికన్నా మీడియా మిత్రులందరూ, మీడియాలో చేసే ప్రతి ఒక్క మనిషి నేను చేతులు ఎత్తి నా తల్లి పిల్లల అందరం వాళ్ళకి మేము రుణం తీర్చుకోవాలని అవుతాం మంది. వాళ్ళే ఒకవేళ ఆ మీడియా మిత్రులు ఒకవేళ నా దగ్గర రాకపోతే ఈరోజు శివన్ అనే మనిషి కనబడకపోతుండే. సో వాళ్ళందరికీ ఫస్ట్ మా కుటుంబ సభ్యుల తరపు నుంచి సంతోషం అండి. తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి నన్ను తీసుకెళ్లిన వాళ్ళందరూ మీడియాలు, ఆ మీడియా తరపున ప్రజలందరూ ఆ కామెంట్ రూపంలో పెట్టి శివకి డబుల్ బెడ్ వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి చెప్తే, హెచ్ఎండిఏ వాళ్ళు నన్ను దగ్గరుండి తీసుకెళ్లి శివకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలండి అని చెప్పేసి కేటీఆర్తో స్పందించడం. అదే మూమెంట్లో మా లోకల్ ముఠాగోపాల్ కొడుకు జయసింహ నన్ను తీసుకెళ్లి సార్ని కల్పించి శివకి డబుల్ బెడ్ ఇవ్వండి సార్, ట్యాంక్ బండ్లో మురిపోయిన శవాలని ఆన్ ద స్పాట్లో దూకి తనని కాపాడే ప్రయత్నంలో తన షోల్డర్కి రాడ్లు అంటే నా గురించి చెప్పడం చాలా అంతే సార్. నాకు ఎక్కువ మాట్లాడడం తెలియదు. ఎవరైనా అడిగితే ఏదైనా పెడతారు. నా చిన్నగా ఉన్నప్పుడే నేను అడుక్కొని తిన్నా ఆ జీవితానికి అర్థం నలుగురికి సేవ చేయాలనేది నా తపన. ఆ తపనలో ఇంకా నేను అడక తినుకోవటం బాగలేదని చెప్పి అడుగుతాను. ప్రజల రూపంలో ప్రతి ఒక్కరు నా కోసం ఇంటింటికి ఒకరొకరు మెసేజ్ రూపంలో సీఎం గారి దగ్గరికి వెళ్ళాలని కామెంట్ రూపంలో అడిగారు. అంటే నేను కాదు బెగ్గింగ్ చేసేది, నా కోసం వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రేమ, అభిమానంతో ఒక మెసేజ్ ద్వారా కేటీఆర్ దగ్గర పోవడంతో నా పిల్లలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రశాంతం అనుకోరు. పోయిన సంవత్సరం ఇదే మూమెంట్లో
వర్షాలకి, పాములకి, తేళ్ళకి మేము ఈడ ఎంతో తిప్పలు పడ్డాం. అలా ఉండే వాళ్ళండి ఇంతకు ముందు మీకు ఇల్లు లేదు అని చెప్పేసి విన్నాను. ఇక్కడ మన కట్టమైదమ్మ టెంపుల్ లేపాక్షిలో ఉన్నాం సార్. దాన్ని కేటీఆర్ గారు మొత్తం మంచిగా అంటే మాడిఫై చేయాలని చెప్పేసి ఈ బిల్డింగ్ ని టూరిస్ట్ ప్లేస్ గా మారుద్దామని చెప్పేసి దీన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు కొన్ని విషయాల వల్ల గత ప్రభుత్వం చేసే సహాయం అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. ముఖ్యంగా మీకు ఎప్పుడు అనిపించలేదన్న ఇప్పుడు ఇట్లా దూకుతున్నారు, ఇట్లా స్టంట్స్ చేస్తున్నారు అంటే ఎంతో అపాయకరం. ఇది చూడటానికి ఎలా ఉన్నా కానీ దూకి కాపాడడం అంటే చాలా అపాయకరమైన విషయము. అంటే ఒకవేళ మీ పరిస్థితి ఒకవేళ ఏమన్నా అయితే మీకు మీ కుటుంబానికి ఎవరు అంటే ఎప్పుడు బాధ కలగలేదా మీకు? ఇంట్లో వాళ్ళు అడగడం కానీ ఇప్పుడు చెయ్యికి ఇట్లా అయింది సార్. బాధ అంటే ఈ జన్మకి మా అమ్మకు కొడుకుగా పుట్టడమే నా అదృష్టము. నా తల్లి రుణం నేను ఎలా తీర్చుకోవాలనేదే నా తపన. అలాంటి నా జీవితంలోకి నా జీవిత భాగస్వామిగా యాదగిరిగుట్ట వికలాంగుల కాలనీ కొత్త బుచ్చిరెడ్డి బిడ్డ, చిన్న బిడ్డ శాంతం చేసుకున్నప్పుడే నాకు చాలా తను కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా నా భార్య రావడము, ఏ ఆడపిల్లైనా పూలు కొని, పళ్ళు కొని, బట్టలు కొని, ఇంత గాజులేపి అనే మనిషి తన కష్టంతో సహా వెనక ముందు ఆలోచన చేయకుండా ఒక మొగోడిలా అంటే నాకు ఒక అన్నగా ఒక తమ్ముడి రూపంలో వచ్చి తాడు పట్టి డెడ్ బాడీని 2 చేతులు లేపుతుందంటే అది మేము ఏదో ఈ పని కోసం పుట్టినాం సార్. అలా బాధ కనిపిస్తుంది. మీరు పడ్డ బాధ, వేదన ఎంత చెప్పుకుంటేనే ఏడుస్తున్నాను సార్. మేము ఒక లక్ష్యం కోసం మా జీవితం ప్రారంభించడం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక దీపం అంటే తల్లిదండ్రులే దీపాలు. ఆ 2 దీపాలు ఆరిపోతే ఆ కుటుంబమే ఆగమైపోతుంది. అలాంటి మూమెంట్లో ఆ 2 దీపాలకు ఒత్తులు అంటే పిల్లలు, ఆ పిల్లలు లేనిదే ఆ ఒత్తులు ఉన్న ఒకటే లేకున్న అనేది నా సంకల్పం అది. కాబట్టి నా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకో ఇంట్లో జరగకూడదని నా జీవితం దీనికి అంకితం చేసుకొని బ్రతుకుతున్నా. ఈరోజు నా బిడ్డ కూడా, నా కొడుకు వేణుమాత కూడా ఇదే వర్క్కి చేస్తున్నాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు నా బిడ్డ పైన ఆశీస్సులు నాకు అంటే ఇది కట్ అయినందుకు తను కూడా ప్రయత్నిస్తుండు. ఈ మానవ సేవే మాధవ సేవ అనేది మా లక్ష్యము. ఇక్కడనే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా బాబు నువ్వు ఎలా ఉన్నావు, నీకు దెబ్బ తగిలింది, నిన్ను వీడియోలో చూద్దామని నాకు చాలా మంది మెసేజ్. నా ఫోన్ నంబర్ 9963956794 ఆ నంబర్కి చూసి ఫోన్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేసి తీసుకొని ఎలా ఉంది బాబు నీకు హెల్త్, ఏమైనా కావాలంటే చెప్పండి, మేము మాట్లాడతాము. మేము యుఎస్ నుంచి, అమెరికా నుంచి మాట్లాడుతున్నాము అంటే పర్వాలేదు సార్. అంటే ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా ఏడవకండి, పాకిస్తాన్ నుంచి కూడా మీకు ఇన్విటేషన్ వచ్చింది. మీ సేవని అక్కడ గుర్తించి మిమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటివి అంటే మీరు చేస్తున్న ఈ పని 10 మంది గుర్తించి మీకు సహాయం చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకేం సార్? ఇప్పుడు ఒక చీమకి ఆపద వస్తే ఇంకో చీమ సాయం చేస్తుంది. అలాంటి జీవితంగా నేను పుట్టినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు, మానవుడే దానవుడు అన్నట్టు నా శరీరంతో అయినందుకు నేను సాయం చేసుకోబోతున్నాను సార్. ఈ జన్మ అంటూ మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ నరజన్మనే పుట్టి మళ్ళీ ఇంకో 4 సాయం చేయాలనే ఆలోచన నాది. డబ్బుకు నేను శాశ్వతంగా నేను ఎప్పుడు అంకితం కాలేదు. ఎందుకంటే డబ్బు ఇవ్వాలంటే రేపు పోతుంది, కానీ మనిషి చేసిన సహాయం జీవితాంతం గుర్తుంటుంది. ఈరోజు నేను 25 సంవత్సరాలుగా 140 మందిని ప్రాణాలతో కాపాడాను. అది నాకు ఎంతో గొప్ప గౌరవంగా. నేను ఎంతమందిని కాపాడినారు? ఎంతమంది మృతదేహాలు బయటికి తీసి ఉంటారు ఇంచుమించు? సార్ నేను 1000కు పైగా డెడ్ వాళ్ళు, ఒక 10,000 చిల్లర నేను చిలుకలు తీసిన. 10,000 చిల్లర అంటే దీనికి మూల కారణం ఏంటంటే ఎక్కడ పోయినా కూడా శివన్న వెనకకి రాడు, తీసుకొస్తానికి వస్తాడు. అంటే నా ప్రాణాలకు తెగింది నేను పోరాడుతున్నాను. అది ఇట్లా రోడ్డు పైన అనాథాలు కావచ్చు, రైల్వే ట్రాక్ లో చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇళ్లలో హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, మా ఫుట్పాత్ పైన బెగ్గర్స్ చనిపోయినా కూడా నేను దగ్గర చేస్తున్నా. అలాగే నేను నాతో అయినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో తమ్ముడు ఇట్లా జరిగింది, అక్క ఇట్లా జరిగింది, అన్న ఇట్లా జరిగింది, అనాథ శవం మనం ఏదైనా చేయాలంటే మేము ఒక 5-6 మందిని కలిసి, ఒక సార్ ఉన్నాడు ఆయన పెద్ద మనిషి, అనాథలకి దానం చేసే మంచి గొప్ప వ్యక్తి. ఆయన నన్ను ఒకటే కోరిండు, శివ నువ్వు బాధపడకు, నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నన్ను అడుగు బాబు అని. అడగాలంటే నోరు వస్తారు. ఎందుకంటే అడుగుతా, నేను అడిగిన తర్వాత వాళ్ళు ఇస్తారు. నాకు వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారని ఒక భయం నాకు. కాబట్టి నేను ఎవరిని అడగాలని నాతో కాసారు. అది చాలు, నేను బాగున్నా, మీరు అందరు బాగుంటే నేను బాగున్నట్టే. కాబట్టి 100% ట్యాంక్ బండ్లో దూకి చనిపోవడానికి ఇది సముద్రం నీళ్ళు కాదు సార్, మొత్తం డస్ట్, బాత్రూమ్ పోయే నీళ్ళు ఇవన్నీ. ఇందులో ముట్టుకుంటేనే వాసన,
అందులో ఒళ్ళు అంటే నా శరీరానికి చిన్న ఉన్నప్పుడు చేసిన అట్లా తట్టుకుంటున్నా. ఇప్పుడు మా పిల్లలు కూడా మొన్న ఆరోగ్యం దెబ్బతిన్నాడు, అంటే అలవాటు వాటర్ వల్ల కాపాడుతున్నాడు. మొత్తం ఎలర్జీ పెరిగింది, హాస్పిటల్ పోతున్నాడు, తిరుగుతున్నాడు. సో అందరూ ఆశీస్సులు ఉంటే మాకేం కాదు సార్. ఇంకోటి, సోను సూద్ గారు మీ సేవను గుర్తించి షాప్ పెట్టించడం జరిగింది. మీ వెహికల్ ని కూడా తీసుకున్న తర్వాత దానిని కూడా ఈ శవాలని తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు అని తెలుస్తుంది. ఏంటన్న దాని గురించి? సార్ ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే శివన్న ఇంత కష్టపడుతున్న ప్రతిఫలం ఏంటంటే ట్యాంక్ బండ్లో మేము డెడ్ బాడీలు తీసేటప్పుడు నా పాత మంది అంటే సీనియర్స్ మాకంటే సీనియర్లు చేసినప్పుడు కూడా ఇక్కడ డెడ్ బాడీలు తీసేందుకు వెహికల్ లేదనమాట. ఒక ముస్లిం అతను ఉండే, అతని వెహికల్కి తను అంటే మేము తీసేవాళ్ళము, అతను వేసుకెళ్ళిపోయేవాడు. వాళ్ళందరూ చనిపోయారు. అయినా కూడా మేము వెనుకడ చేయలేదు, ఎక్కడ మొబ్బు పెట్టకుండా మా కష్టాన్ని ప్రతిఫలంగా తీసుకొని ఆటోలలో వేస్తుంటే ఆటో వాళ్ళు కూడా మనసులే వాళ్ళు జనరల్ గా ఎవరైనా ఉంటుంది శవం ఉంటే మహిళ అది అని చెప్పి చాలా మంది ముందు చూపరు చేయడానికి. అలాంటి మూమెంట్ లో నా కళ్ళతో నేను విన్నది చూసినది అది నాకు అనిపించింది. ప్రజలందరూ నాకు సహాయం చేశారు. శివన్న లాక్డౌన్ లోనే ఎంతో మందికి చేసే మంచి ఈరోజు అన్నం లేదని అంటే సార్ నేను ఒక విలేకరుకి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క మెసేజ్ పెట్టిన విలేకరు దోమలగూడలో ఉంటాడు. అలాగే ఏటీఎం అన్న ఎక్కడైతే ఉన్నాడో ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఐపీఎస్ ఆయన వీలగుర్తు సార్ ఆయన నన్ను గుర్తించి శివకు సహాయం చేయండి అని చెప్పేసి మాకు 2 దంతుల బియ్యము, నూనె, పైసలు పంపించడం జరిగింది మాకు. అలాగే ఈ కారు గురించి అక్కడనే అలా అడగడం తోటి ప్రజలందరూ గుర్తించి నాకు 100, 200, 500 కూలి నాలి ముక్కు మూతి తెలియని నాకు సహాయం చేయడం జరిగింది. అవి ఒక 5-6 లక్షలు జమ చేయడం తోటి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సేవకి ఏంటంటే డబ్బుతో ముడిపెట్టుకోకుండా ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళా నేను సేవకు వాడుకొని కారుని దీన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్లాలంటే అదే సమయంలో ఎందరో వ్యక్తులు మహానుభావులు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ అలాంటి టైంలో నన్ను ముందరకు వచ్చింది సోను సూద్ సారు. సోను సూద్ గారికి సార్ నేను ఇట్లా ఒక పని చేయబోతున్నా, అది 10 మందికి అవసరం కావాలి, ఆ 10 మందికి ఇది అందుకోవాలనేది నా లక్ష్యము. అంటే ఆ సార్ శివ గారు मैं तेरे को बहुत दिन से आपसे मिलने के हम सोच रहे, आप मेरे को కాల్ किया अच्छा है అని చెప్పేసి సారు మమ్మల్ని కలవడం జరిగింది. వచ్చి ఈ యొక్క దాన ధర్మం అనే దానికి అర్థంగా నిలబడి నాకు వెన్నంటూ నిలబడ్డాడు సోను సూద్ సారు. అలాగే వెంకయ్య నాయుడు సార్ కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, అలాగే పెద్ద నేతలు అందరూ నాకు ముందరకు వచ్చేసి సహాయం చేయడం జరిగింది. అందరూ ఇట్లా సహాయం చేస్తున్నారు. ఆ సహాయానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. అదే ఈ సేవ అనేది మేము దానికోసం చేస్తున్నాము. డబ్బు వెనకాల పరిగెట్టలేదు అన్నాడు. డబ్బు ఇవ్వాలి ఉంటారు రేపు, డబ్బు కాదు ముఖ్యం, మానవత్వమే మనిషికి గౌరవం మా లక్ష్యము. అలాగే నన్ను చూసి ఇంకెందరో అంటే ముందరి తరాలకు కూడా తెలియాలి. ట్యాంక్ బండ్లో శవాలు తీసే ఒక ట్యాంక్ బండ్ శివన్న ఇక్కడనే ఉంటాడని నన్ను ప్రతిరోజు కొన్ని 100 మంది కలుస్తారు. అలా కుటుంబం బాగుండాలి, అలా సభ్యులు బాగుండాలి అనేది నా కోరిక. సో విన్నారు కదా, అంటే ప్రజలు ఒక 6 లక్షల రూపాయలు ఇస్తే ఆయన సొంతంగా వాడుకోవచ్చు, కానీ ఆయన చేయలేదు. ఒక కారు కొనుక్కొని దాన్ని కూడా అంటే మృతదేహాన్ని తరలించడానికి చాలా మంది మొగ్గు చూపరు. కాబట్టి ఎందుకు వాళ్ళకి లేనిపోని ఇబ్బంది, మన వెహికల్ ఉంది కదా దీన్నే ఆ విధంగా చేద్దామని చెప్పేసి ఎంత మంచి ఆలోచన, ఎంత సేవా దృక్పథం ఉంటే మాత్రం ఇలా ఎక్కువ మంది ఉండరు. సో అందుకే మీకు ఈ రోజు శివన్నని పరిచయం చేయడం జరిగింది. అంటే చాలా మందికి అన్న సుపరిచితుడే, కానీ ఆయన చేసే సేవ గుర్తించాలి, చాలా మందికి తెలియాలి. అదే విధంగా అన్నకి గతంలో ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. కొంచెం తర్వాత హోమ్ గార్డ్ జాబ్ కూడా ఇస్తా అన్నారంట, దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. సో అన్న అదే కోరుకుంటున్నాడు. సో నాకంటూ ఒక ఉపాధి కల్పిస్తే, ఉపాధితో పాటు ఇది చేసుకుంటేనే ఉపాధి చేసుకుంటూ ఇంకొంచెం మందికి సేవ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. సో గవర్నమెంట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించాలని చెప్పేసి iDream ద్వారా మా ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఉండరు, ఎంతో వేల శవాలు, కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడాడు, 100 మందిని దూకకుండా ఆపాడు. అంటే ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మన చుట్టూనే ఉంటున్నాడు కదా అంటే చాలా మందికి ఆయన చేసే పనులు తెలియవు, ఈయన కష్టం కూడా తెలియదు, కష్టం ఎంత కష్టపడ్డాడో. ఇంకా ఈ నాకు తెలిసి అన్న గురించి మొత్తం తెలుసు, నాకు మీకు కొంచెం మాత్రమే చెప్పాడు. ఆయన దగ్గర అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అన్న గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇల్లు లేకుండా చెత్త కాగితాలు ఏరుకున్నా, అంటే ఆ టైంలో తినడానికి ఫుడ్ లేనప్పటి నుంచి ఇప్పటికీ ఆయన సేవే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు కదన్నా. సో అది పరిస్థితి. సో ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే శివన్నకి సహాయం చేయండి, ట్యాంక్ బండ్ దగ్గరే ఉంటాడు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా గుర్తించాలని చెప్పేసి ఐ డ్రీమ్ తరపు నుంచి ఒక చిన్న విన్నపం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.